హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కూడా హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా మసాలా, అన్నీ వేసుకోవాలండి. మసాలా కూడా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా మసాలాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా వేసుకోవాలి. దాన్ని కూడా మిక్స్ చేసుకొని మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ని కూడా ఇందులో వేసుకొని అది కూడా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసేసి దాంట్లోకి పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి అయితే కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, మసాలాలు అన్నీ మిక్స్ చేసుకున్నానండి. నేను ముందుగానే మిక్స్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఈ 3 మినిట్స్ తర్వాత ఇలా మగ్గింది కదా, మగ్గిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే గ్లాస్కి 2 గ్లాసెస్ చేసుకుంటాను. దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా పొంగి వస్తుంది కదా, పొంగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అయితే ఇలా అయిపోయిందండి. అయిపోయింది మన బిర్యానీ. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.